ఇప్పుడు నేను కొన్ని మన తెలంగాణ శాస్త్రాలు చెప్తా. అన్ని విన్నాక ఎవ్వరికి బాగా సెట్ అవుతాయో మీరు చెప్పాలి, సరేనా? చెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్లు, ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న, హూదుగాలది పీరి లేవది. ఇంకేమున్నాయి? యాదకొచ్చింది. ఇస్తారి పెద్దది, హీరక్క చేయి చిన్నది. తల్లికి మట్టి గాజులు కొనియడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు పెడతాడట. ఒట్టు తీసి గట్టు మీద పెట్టుడు, శుద్ధులున్న చెప్పేదందుకే పాటించేందుకు కాదు. ఇగో గిట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడున్నాయి అన్నట్టు. ఈ శాస్త్రాలను నిన్నాక మీకు ఎవరి యాది కత్తాన్లోల్లా? అగో గాన్న చెప్పనే చెప్పిండు నవ్వుకుంటా. రేవంత్ అన్ననే కళ్ళ మెదిలిండట అన్నకు. మీకు కూడా గట్లనే అనిపించిందా ఏంది? అసలు ఈ శాస్త్రాలకు మన రేవంత్ సార్కు చాలా అవినాభావ సంబంధం ఉన్నదని తాపుకోసారి రుజువు అయితేనే ఉన్నది కదా. మళ్ళీ రుజువు చేసుకున్నాడట. ఎట్లా చేసిండో చూద్దాం పారి. అన్నట్టు మీకు రేషన్ కార్డు ఉన్నదా? గాముచ్చటే పారి. మరి కాదబ్బా, ఏదైనా పని చేస్తే చేస్తామనాలి, కాకుంటే కాదు మాతోనైతే లేదు అనాలి. అంతేగాని గద్దెక్కేదందుకు కుద్దర మాటలు ఎప్పుడెందుకు? ఆఖరికి నమ్ముకున్న నోట్లే మన ఓషుడెందుకు? యోగిట్లనే అంటురు మరి జనాలు. లేకుంటే ఏంది మరి ఈ రేషన్ కార్డుల ముచ్చటనే తీసుకురాదు. మన రేవంత్ సార్ ఏమన్నాడోలా, అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇస్తాం అని అన్నాడా? అనుడే కాదు, ప్రజాపాలన కాగితంలో రాసిమన్నాడు. అందరు లైన్ల నుండి రాసిచ్చిరు కూడా. ఇగిత్తడు ఆగిత్తడని ఎదురు చూస్తుంటే ఏడాదైంది. ఇక ఇప్పుడేమో సర్వేలు గిరివేలు అంటురు. సరే సర్వేలు చేస్తే చేయని, కానీ సర్వేల పేరుతోనే లక్షల రేషన్ కార్డులు కట్ చేసే కథ నడుస్తుంది కదా. ప్రజాపాలన కింద రేషన్ కార్డు కావాలని 12,60,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక గిన్ని లక్షలు రాగానే సర్కారు వాళ్ళకు చక్కెర వచ్చినట్టయింది కావచ్చు. కోతల రాయులైపోయారట. మొన్న కులగన్న సర్వే అని చేసే కదా. నీ కులమేంది, నీ ఊరేంది, నీ చదువేంది, సంధి ఏంది, సొంత ఇంట్లుంటానవా, ఎంతమంది పోరగాండ్లు, మీ ఇంటామేం పని చేస్తుంది, బండున్నదా కారున్నదా, ఇవన్నీ అడిగే. ఇక ఒక లెక్కలను పట్టుకొని రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇద్దని డిసైడ్ చేస్తారట. అంటే వచ్చిన దరఖాస్తులలో సగానికి సగం కోతనేనట. ఏంది అసలు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6.5 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చింది. ఇప్పుడు 12.5 లక్షల దరఖాస్తులు వస్తే దీంట్లో కోతలు పెట్టుడేందో. ఆయన ఈ కుల సర్వేను హైదరాబాద్లో ఎంతమందికి చేసిరోళ్ళ, రాసుకబెట్టోళ్ళు ఎంతమంది ఇళ్లకి వచ్చిరు అసలు? ఇప్పుడు అట పట్నంలా ఖాళీ 83,000 దరఖాస్తులకే సర్వే చేస్తామని చెప్పుకొత్తాండ్లు. అసలైతే పట్నం అంతా దగ్గర 10 లక్షల మందికి కార్డులే లేవు. ఈ 10 లక్షల మందిలా 83,000 మందియే చెక్కింగులు. అంటే ఇదేం తరికా? ఈ 83,000 మంది కన్నా అందరికి వస్తుందా అంటే అది గాట. కుంటి సాకులతోని ఇంట్లో కూడా దరఖాస్తులను కోసుడెందుకు? దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పేర్లను మాయం చేసుడేంది? నమ్మి ఓట్లేసిన జనాలకు రేవంత్ సార్ ఇచ్చే ఇనామా ఇదా? మొత్తానికి బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర కథ చేస్తురు పో.